జై శ్రీమన్నారాయణ. తిరుమల ఆస్థానము మనకు వెనకాల ఒక స్తంభం కనిపిస్తుంది కదా, దాన్ని గొల్ల మండపము అంటారు. ధర్మాన్ని రక్షించండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది అని ఉంది కదా, ఆ మండపాన్ని గొల్ల మండపము అంటారన్నమాట. ఏమిటి గొల్ల మండపము అంటే, రామానుజుల వారు వారి మరుమగన్ మేనల్లుడైన మన మొదలయ్య ఆండాన్ వేంచేసి ఉండగా, ఆ గోష్ఠి వారందరికీ కూడా తుంబియూర్ కొండి అనే ఒక గొల్ల ఆమె పెరుగు సేవ చేస్తారనమాట. పెరుగు కైంకర్యాన్ని చేస్తారు, పెరుగు ఇస్తారనమాట వారికి. నెల రోజులు పూర్తయింది. మొదలయ్య ఆండాన్ మొత్తం డబ్బులు రావడము వెళ్ళడము ఇదంతా కూడా మొదలయ్య ఆండాన్ చూసుకుంటారు. మొదలయ్య ఆండాన్ ఎంత ఇవ్వాలమ్మా, నెల రోజుల పాటు పెరుగునిచ్చావు, నీకెంత డబ్బులు ఇవ్వాలి అని అడిగారు మొదలయ్య ఆండాన్. అప్పుడు తుంబియూర్ కొండ ఏమన్నారో తెలుసా, ఈ డబ్బులు సంపాదించుకుంటాము, వస్తుంది, మళ్ళీ ఖర్చు పెడితే అయిపోతుంది, ఈ సంపద నాకొద్దు, మరి మీకేం కావాలి అని అడిగారు మొదలయ్య ఆండాన్ తుంబియూర్ కొండని. నాకు మోక్షం కావాలి, పరమపదము కావాలి అంటారు తుంబియూర్ కొండి. అప్పుడు రామానుజుల వారు ఒక అద్భుతమైన లేఖ రాస్తారనమాట. పరాంకుశాయ నమః, పలానా తుంబియూర్ కొండి అనే ఈ గొల్ల వనిత భాగవత గోష్ఠి అందరికీ కూడా పెరుగు కైంకర్యము చేయడం వల్ల ఈమెకు ఓ గోవిందా వైకుంఠాన్ని అనుగ్రహించావా అని రామానుజుల వారు ఒక అద్భుతమైన లేఖను రాసి ఇవ్వగా, తుంబియూర్ కొండి ఆ లేఖను చక్కగా శిరస్సున ధరించి శ్రీమతి రామానుజాయ నమః, శ్రీమతి రామానుజాయ నమః, శ్రీమతి రామానుజాయ నమః అనుకుంటూ కొండ ఎక్కి ఇక్కడికి వచ్చారు. వెంటనే గోవిందుడు లోపల మూల విరాట్ వేంచేసి ఉంటారు కదా మన శ్రీవారు, ఆ పెరుమాళ్లే ఇంత దూరం నడుచుకుంటూ వచ్చి ఆ తుంబియూర్ కొండి చేతిలో ఉండే లేఖను తీసుకుని కళ్ళకద్దుకుని శిరస్సును ధరించి రామానుజుల వారు పంపించారా అంటూ ఇక్కడే తుంబియూర్ కొండికి మోక్షాన్ని అనుగ్రహిస్తారన్నమాట. రామానుజుల వారు చెప్పటం వల్ల మన గోవిందుడు ఆ గొల్లామకు మోక్షం అనుగ్రహించిన ఆస్థానమే ఈ గొల్ల మండపం. జై శ్రీమన్నారాయణ. ఈసారి వచ్చినప్పుడు అందరూ ఒక్కసారి గొల్ల మండపాన్ని దర్శించుకోండి. జై శ్రీమన్నారాయణ.